ఎవరో అమ్మాయి అన్నావు? ఎవరో అమ్మాయి అంట. అమ్మాయి అనగానే బాగా కనిపించిందేమో అనుకున్నా. ఆరు, నేను లోపల వెయిట్ చేస్తా. నువ్వేమో ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు, ఆ అమ్మాయి ఏమో అమరేంద్ర దగ్గరుంది. అసలు ఎవరి అమ్మాయి? ఎంత కలవనివ్వకూడదనుకున్నా ఎందుకు అమరేంద్ర దగ్గరికే వెళ్తుంది? సార్ సార్ సారీ సార్, కొంచెం లేట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, తనని చూసుకో. ఓకే సార్. సార్ 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 అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే సార్. అమ్మయ్యా. హలో మేడం. రేపటికంతా ఓకే కదా? మనం అనుకున్న పని ఎలాగైనా జరగాలి. கண்டிப்பா ஆகும் மேடம். சடனா உங்களுக்கு எதுக்கு மேடம் இப்படி டவுட் வந்தது? ఏం లేదు, ఒకసారి కాల్ చేసి కనుక్కుందామని. மேடம் டைம் டேபிள் மட்டும் சொல்லுங்க, டைம்க்கு நம்ம மேல அனுப்பிச்சிடலாம். రేపు మార్నింగ్ కాల్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే మేడం. ఏం ప్లాను? అది అది నువ్వు కూడా మాలాగే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావా? అవునవును, చాలా పెద్ద సర్ప్రైజ్. మమ్మీ కోసమా? అవునవును, కానీ మీ మమ్మీ ఎంజాయ్ చేయలేదు. డాడీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆ సర్ప్రైజ్ ని. మరి మేము? మీరు కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు. మరైతే మమ్మీతో పాటు నన్ను కూడా సర్ప్రైజ్ లో ఇన్క్లూడ్ చేయొచ్చు కదా? అది కుదరదే. సరే అయితే. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి? నో, అలా చెప్పకూడదు. ఓ ఓకే ఓకే, అర్థమైంది. సరే, ఇంతకీ నువ్వు మిల్క్ తాగావా? లేదు, నాకు ఇష్టం లేదు. హెల్త్ కి చాలా మంచిది, తాగితే నాలాగా హెల్దీగా ఉంటావు. పద, నేను తాగిపిస్తాను, తాగుతూ గాని. లెట్స్ గో. యాండి, అయ్యో, ఆరు, చలిలో ఏం చేస్తున్నావు? మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏంటారు ఇది చలిలో? నేను రానా? నేను వెయిట్ చేస్తున్నానని తెలిస్తే మీరు తొందరగా వచ్చేస్తారని. నిన్ను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సారీ. హ్యాపీ యానివర్సరీ. పిల్లలు తిన్నారా? నిద్రపోయారా? తినేశారు. లైట్స్ ఆఫ్ ఉన్నాయంటే పడుకుండిపోయారు. ఏవండి, వెదర్ చాలా బాగుంది, అలా వాక్ చేద్దామా కాసేపు? ఆరు, ఈ టైంలో వాకింగ్ ఏంటి? పక్కింటి వాళ్ళు చూస్తే డెవిల్స్ అనుకొని భయపడతారు. అండ్ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. అబ్బా ప్లీజ్, యానివర్సరీ కదా. నో వే. కావాలంటే మన బెడ్రూమ్ లో హీటర్ ఆన్ చేసుకొని అక్కడ తిరుగుదాం. మా ఆయన రొమాంటిక్ హీరో అనుకున్నా, ఇంత బోరింగ్ హీరో అనుకోలేదు. ఏంటి, పెళ్లిలో చివరిదాకా చెయ్యొదలను, కలిసే నడుస్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావు? అవును, వదిలేసి వెళ్ళిపోతున్నాను.
షట్ అప్. టైం ఎంత? 12:10 డాడీ. మీరు ఏ టైంకి పడుకోవాలి? 10కి డాడీ. పొద్దున్నే ఏ టైంకి లేవాలి? 6కి డాడీ. అంటే ఇవాళ 2 hours స్లీప్ పోయింది. ఎయిదర్ రేపు మార్నింగ్ లేట్గా లేస్తారు లేదా క్లాస్లో పడుకుంటారు. డైలీ ఎన్ని అవర్స్ పక్కా స్లీప్ ఉండాలి? 8 hours డాడీ. మీ ఏజ్కి సర్ప్రైజులు కావాలా? ఇంకొకసారి ఇది రిపీట్ అయితే పనిష్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. గో అండ్ స్లీప్. గో. పిల్లలు ఏదో సరదాగా చేస్తే అంతలా అరవాలా? అది కాదారు, ఇప్పుడు మనం ఎంకరేజ్ చేస్తే రేపు ఇంకో సెలబ్రేషన్ అంటారు. అది కాస్త అలవాటుగా మారుతుంది. స్లీప్ లేకపోతే స్ట్రెస్. ఇదంతా అవసరమా వాళ్ళకి? ఏదో ఒకటి చెప్తారులేండి. ఆరు, ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు? ఏమో అండి, అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది. పాపం పిల్లలు అలా అరిస్తే ఎంత భయపడతారు? అర్థమయ్యేలా చిన్నగా చెప్పొచ్చు కదా. అర్థమయ్యేలా చెప్పడానికి నువ్వున్నావు కదా. ఒకవేళ నేను లేకుండా మీరుండాల్సి వస్తే? ఆరు, నాకన్నింటికన్నా అదే భయంగా ఉందండి. ఆరు, మళ్ళీ కళ గురించి మాట్లాడుతున్నావా? పిచ్చి ఆలోచనలు చేస్తే నీకు కూడా పనిష్మెంట్ ఇస్తా. నీకేం కాదు, నేనున్నాను కదా. నేనెక్కడున్నా ఇప్పుడు? అసలు నేను ఎక్కడున్నాను? నిన్ను నేనెక్కడున్నాను ఇప్పుడు? మర్యాదగా చెప్పు. వామ్మో! చెప్ప మర్యాదగా. నిన్ను కాపాడు తీసుకొస్తే నా ప్రాణాలు తీస్తావా? ఎవరిని కాపాడారు? నిన్నే. నన్నా? నిన్నే. నీ గురించి మా సారు చెప్తే నమ్మలేదు కానీ నువ్వు అరతిక్కలదానివే. నేను తిక్కలదాన్నా? చెప్తాను. వామ్మో! వదులుతాను. వామ్మో! నమస్కారం అమ్మా. నీతో పోల్చుకుంటే మా సారు చాలా బెటరు. ఎప్పుడు కోపంగా కోపిష్టిగా ఉండే మా సారులో కూడా కర్ణుడుకున్నంత కరుణుందని నిన్ననే తెలిసింది. కంటోన్మెంట్ అంతా ఆయన్ని చూసి వణుకుతుంది. అలాంటిది మీరు వణుకుతున్నారని ఆయన సేవలు చేశాడు. మీరు లక్కీ ఫెలో అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు కాదమ్మా, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు మా సార్ది మా మేడంది మ్యారేజ్ యానివర్సరీ. 2 రోజుల్లో నా పెళ్లి రోజు. నువ్వు కూడా కొడైకెనాల్కి వచ్చేస్తున్నావు. మా సారేమో మీరు స్పృహలోకి వచ్చాక అప్డేట్ చేయమన్నారు. నేను కూడా ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళాలి. అమ్మమ్మమ్మమ్మ, మీరు స్పృహలోకి వస్తే మా సార్ వచ్చేదాకా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు తల్లి. థ్యాంక్స్ అండి. ఇప్పటికే నేను చాలా ట్రబుల్ ఇచ్చాను. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అమ్మమ్మమ్మమ్మ, అమ్మ 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 అమ్మ, మా సార్ అడిగితే ఏం చెప్పనమ్మా? ఏదో ఒకటి చెప్పండి. అమ్మా 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 ఆగమ్మా. నేను అర్జెంట్ గా ఒకరిని కలవాలి. నాకంత టైం లేదు. అమ్మా ఆగు తల్లి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ. మీ కోపిష్టి కర్ణుడికి కూడా. ఏమండి ఏమండి ఏమండి, మిమ్మల్ని మీ పేరైనా చెప్పండి. పేరైనా తెలుసుకొని ఉంటే బాగుండేదే. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. హ్యాపీ యానివర్సరీ. ఏంటి, నా బంగారాలు నైట్ జరిగిన విషయానికి
ఇంకా బాధపడుతున్నట్టున్నారే. మేమేదో మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మీ ఆయన మాకు షాక్ ఇచ్చాడేంటి? అసలు ఈ యాంగ్రీ బర్డ్ ని ఎలా పెళ్లి చేసుకున్నావు మమ్మీ? మొహం ముందు నుంచే అలా ఉందా లేదా? ఎవరైనా కొడితే అలా బిగుసుకుపోయిందా? ఓకే ఓకే, మీ కోపం పీకల దాకా ఉందని నాకు అర్థమైంది. ఇవాళ నైట్ గేమ్స్ లో మీ డాడీకి మనం ఇద్దాం పనిష్మెంట్. మళ్ళీ ఏమైంది? మమ్మల్ని స్కూల్ కి పంపించేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా. నా బొంద ఎంజాయ్. జస్ట్ అలా టెంపుల్ కి వెళ్ళి నేను ఇంటికి, మీ డాడీ కంటోన్మెంట్ కి. అసలు పార్టీ ఈవినింగే కదా ఉంది. ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడా. ఈ రోజు మీరు ఎర్లీగా వచ్చేస్తారు. యాంగ్రీ బర్డ్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? స్కూల్కి టైం అవుతుంది కదా. రాతోడు రాలేదా? వచ్చేసాను సార్. హ్యాపీ యానివర్సరీ సార్. హ్యాపీ యానివర్సరీ మేడం. ఏమండి, అంత సడన్ గా రావాలా? ఆ అమ్మాయి లేచిందా? లేచింది, వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి? ఏమో సార్, పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఏమైనా వచ్చి స్టవ్ మీద ఏదో మాడిపోతుంది, వెళ్ళి చూడుపో. అయ్యో మర్చిపోయానే. లెక్క సరిపోలేదే. 1 క్యాండిడేట్ మిస్సింగ్. నేనే డాడీ. ఏంటి ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదా? నా చదువు చూసి ఆ సరస్వతి దేవికి జలస్ అయినట్టుంది. అందుకే స్కూల్కి పోకుండా నన్ను ఫీవర్ తో ఆపింది. దీని బాడీ లాంగ్వేజ్ కి, దీని ఓవర్ యాక్షన్ కి, దీని ఫీవర్ కి సంబంధమే లేదే. మమ్మీ, ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వవా? నువ్వే తీసుకోవచ్చు కదే. నేను చిన్న పిల్లని కదా. మాటలే పెద్దవి. తీసుకో. వద్దులే మమ్మీ, దాహం తీరిపోయింది. అమ్మ దొంగ. అరు, ఒళ్ళు కాలిపోతుంది. ఉండి ఫ్రెష్ అయ్యి వస్తా. హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే డాడీ, టాబ్లెట్స్ వేసుకున్నాను కదా, తగ్గిపోతుందిలే. మళ్ళీ మీ టెంపుల్ ప్లాన్ ఎందుకు డిస్టర్బ్ చేయడం? అది కాదు నాన్న. ఇట్స్ ఓకే డాడ్, డోంట్ వరీ. అరు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. టెంపుల్కి వెళ్దాం. జాగ్రత్త నాన్న. స్కూల్ కిందకి ఎగ్గొట్టావే? సిల్లీ క్వశ్చన్. ఎంజాయ్ చేయడానికి. మాకు కూడా చెప్తే మేము కూడా ఏదో ఒకటి ప్లాన్ చేసుకునే వాళ్ళం కదా. చూడండి సిల్లీ బ్రదర్స్ అండ్ పిచ్చి సిస్టర్, మీరు నాకంటే ముందు పుట్టారు కానీ బుర్ర ఎదగలేదు. నేను రోజంతా మమ్మీ వాళ్ళతో ఎంజాయ్ చేస్తా. మీరు స్కూల్కి వెళ్ళి ఆ సద్ది ముఖాల్ని చూడండి. అండ్ 1 ఫ్రెండ్లీ సజెషన్, బుర్ర ఉన్నది వాడడానికి, అలా దాచుకోవడానికి కాదు. అయ్యో సారీ 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 సారీ. రథోడ్, పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళు. అయ్యో దానికి ఫీవర్. ఏంటి? వెళ్ళు వెళ్ళు, తీసుకెళ్ళు, లేట్ అవుతుంది. పదండి. నేనే ఫస్ట్ వెళ్తాను చూడు. వాంగ వాంగ, శీఘ్రం వాంగ. ముందు నేను. come on. రాథోడ్ అంకుల్, ముందు నా బ్యాగ్. రాథోడ్, అమ్మా. కాదు, నేనే వచ్చాను. ఇది నా బ్యాగ్. ఆకాష్. సారీ మ్యామ్. బాయ్. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే ఒక ముద్దు, కుదిరితే ఒక హగ్గు. ఐ లవ్ యూ సో మచ్ మామ్. లవ్ యూ టు బంగారం. యు ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ మామ్. నిజంగా? పిల్లలు, మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు. అందరికంటే పెద్ద నువ్వు. తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ అల్లరి చేస్తే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అలాగే మామ్. ఏం కంగారు పడకారు, అందరినీ ఫస్ట్ క్లాస్ హాస్టల్లోనే వేస్తా. ఫాస్ట్. మేడం, సార్ పనిష్మెంట్ డిసిప్లిన్ చూసి వెనక్కి పారిపోదాము అనుకున్నాను. మిమ్మల్ని చూసి ఆగిపోయాను. ఈ ఫ్యామిలీ ఇలా ఉందంటే మీ వల్లనే మేడం. పిల్లల కోసమైనా మీరు 100 ఏళ్ళు బతకాలి. జస్ట్ బతకటం కాదు, హ్యాపీగా బ్రతికేయాలి.
బాయ్ మమ్మీ బాయ్. ఈశ్వరా సుబ్రహ్మణ్యేశ్వర పాహిమా. పూజారి గారు. ఓ నువ్వా అమ్మా? దొరికారమ్మా మీ వాళ్ళు? లేదు పూజారి గారు. అయ్యయ్యో. సరే, మీ స్నేహితురాలు పెళ్లి రోజు అంటున్నావు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడికే వస్తారమ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి? అంత ఖచ్చితంగా నీకు చెప్పడమే కాదమ్మా, అవసరమైతే ఆ మురుగనికి కూడా అంత ఖచ్చితంగాను చెప్తాను. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత చెప్తే అంతే. గాడ్ కన్నా డామినేషన్ మనదే ఎక్కువ. ఏమ్మా నవ్వే రాలేదా? ఏదో కొంచెం నవ్వుతామని అలా ట్రై చేశాను. ఈ ఊళ్ళో ఉన్నది ఈ ఒక్క గుడేనమ్మా, అందుకే ఎవరైనా ఈ గుడికే వస్తారని చెప్పాను. నువ్వు ఇక్కడ కూర్చో. ఎవరైనా జంట పెళ్లి రోజున వస్తే ఆ మురుగన్ కంటే ముందు నీకే చెప్తానమ్మా. సరే పూజారి గారు. చూస్తే బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వమ్మా. రూమ్ చూపించాలి కదమ్మా. పదమ్మా చూపిస్తాను. మురుగా అదిగో ఆ రూమ్ ఆ పక్కనే ఉంటుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. అలాగే అండి. జాగ్రత్తమ్మా. ఆ బ్యాగ్ నువ్వు మొయ్యగలవు కదా? ఒక చావుతో ఒక బంధానికి ముగింపునిస్తున్నావు, మరొక బంధానికి బతుకునిస్తున్నావు. స్వామి, కళ నిజమయ్యే రోజు ఆసన్నమైంది. కలనా? నీ కలనా నా కలనా? క్షమించండి స్వామి, క్షమించండి. మురుగా మురుగా. నువ్వు కూడా రావచ్చు కదే. మీ పెళ్లి రోజు మీరు సరదాగా గడపడానికి టెంపుల్కి వెళ్తుంటే థర్డ్ వీల్గా నేనెలా వస్తాను? యూ గైస్ హావ్ ఫన్. ఆరు బాయ్. ఏంటే మా పెళ్లి రోజైతే నీకు ప్రేమ ముంచుకొస్తుంది? వెయిట్ చేస్తూ ఉంటా. అప్పగింతల్లా మొహం ఏంటి? నేను గుడికెళ్ళి అరగంటలో వచ్చేస్తా. తిరిగి రాలేవరందతే. ఎందుకంటే నేను నిన్ను పైకి పంపిస్తున్నాను కదా. ఆరు డాడీ నేను కూడా వస్తా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఫీవర్ అన్నావు, తగ్గిపోయింది డాడీ. ఏంటి అప్పుడే? ఫాస్ట్ ట్రాక్ ఫీవరా? ఫాస్ట్గా వచ్చి అంతే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అంటే స్కూల్కి మిస్ అయ్యానన్న బాధతో త్వరగా ఫీవర్ తగ్గిపోవాలని దేవుడికి ప్రే చేశాను. అంతే తగ్గిపోయింది. దేవుడికి థ్యాంక్స్ చెప్దామని వస్తున్నాను డాడీ. ప్లీజ్ డాడీ. అంజలి, నువ్వు వెళ్ళడం అంత అవసరమా? ఇంట్లో నీతో ఉండడం కూడా అంత అవసరం లేదనుకుంటా. అయ్యో, అమ్మా నాన్నని వెళ్ళనివ్వు నాన్న. నువ్వురా. నేను రాను, అమ్మ వాళ్ళతోనే వెళ్తా. అది కాదు నాన్న. పోనీలే మనోహరి. అది కాదు, తనకి ఫీవర్ కదా అని. ఇప్పుడు తగ్గిపోయింది కదా. రానివ్వండి ప్లీజ్. ఇట్స్ ఓకే. సారీ ఆరు, నువ్వెప్పుడు నాతో ప్రేమగానే ఉన్నావు, నేను అలానే ఉన్నా. అమరేంద్ర మన లైఫ్లోకి వచ్చేదాకా, వచ్చే జన్మలో కూడా ఫ్రెండ్గానే పుట్టే. అమరేంద్రని నాకు వదిలేస్తున్నందుకు నీ రుణం తీర్చుకుంటా.